మిస్టర్ రఘురామ్, ఏం పర్వాలేదు, కంగారు పడకండి. ఇప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చా. అందువల్ల మెదడులోని నరాలన్నీ స్ట్రెయిన్ అయ్యి ఇలా ఉంది. కొద్దిసేపు ఉంటే స్పృహ వస్తుంది. ఇలా ఎన్ని రోజులు డాక్టర్? నిత్య పరిస్థితి మళ్ళీ మామూలు స్థితికి ఎప్పుడు వస్తుంది? సరిగ్గా ఇన్ని రోజుల్లో తన పరిస్థితి బాగుపడుతుందని చెప్పలేం రఘురామ్. ఎందుకంటే పిచ్చిలో చాలా రకాలున్నాయి. అరవటం, కేకలు పెట్టడం, వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకోవటం. కానీ నిత్యగారి స్టేజ్ అంత ఎక్స్ట్రీమ్గా లేదు. ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. అంతేకాక నేను గతంలో చెప్పినట్లు మా చేతుల్లో కంటే మీ చేతుల్లోనే తను మామూలు పరిస్థితికొచ్చే అవకాశం ఎక్కువ. నేనేం చేయాలి డాక్టర్? మీరు తన ముందు దేవుళ్లా కమిట్ అయ్యారు. మీరే దేవుని గట్టిగా నమ్ముతోంది. తానున్న పరిస్థితుల్లో మీ మాట తప్ప ఎవ్వరి మాట వినదు, ఎవ్వరినీ గుర్తుపట్టదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీరు తన వెంటే ఉంటూ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి షాక్కి గురై అనుకోకుండా తను గతాన్ని మర్చిపోయిందో మళ్ళీ అలాగే గతం గుర్తుకు రావాలి. ఏం చెప్తున్నారు డాక్టర్? అవును మిస్టర్ రఘురామ్, తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్ని కలిసేలా చేయాలి. గతంలో తను ఇష్టపడి తిరిగిన ప్రదేశాలకు తీసుకుని వెళ్తూ గతాన్ని గుర్తుకొచ్చేలా చేయాలి. అలా గుర్తుకొచ్చే విధంగా ఎక్కువగా ప్రెషర్ చేయకుండా మీరే కౌన్సిలింగ్ రూపంలో ప్రయత్నం చేయాలి. ఇలా తన గతం గుర్తొచ్చే వరకు నేను దేవులా నటించాలి అంటే తర్వాత ఏదైనా సమస్య ఎదురవుతుందేమో? తప్పదు సార్. ఈ పరిస్థితుల్లో మీరు గనక దూరం అయితే ఇక నిత్యగారిని ఎప్పటికీ కాపాడుకోలేం. రేపు తాన్ని డిశ్చార్జ్ చేస్తున్నా. ఇంటికి తీసుకుని వెళ్ళండి. నేనిచ్చిన మెడిసిన్స్ వాడుతూ నేను చెప్పినట్టు ఆ మనుషుల్ని, ప్రదేశాల్ని చూపిస్తూ గుర్తు చేసే ప్రయత్నం చేయండి. 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ ఇస్తాను. అలాగే డాక్టర్. శ్రవంతి గారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది దేవ్. మీరు కృష్ణ గారు కలిసి మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కనీసం ఓ 4 రోజులైనా ఉంటారనుకుంటే సడన్గా వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంది. ఇంకా నీ నటన మానుకోలేదా దేవ్? ఏమంటున్నారు శ్రవంతి గారు? నేను కృష్ణ గారు కలవగానే మొదటిసారి మీ ఇంటికొస్తూ మీరు సంతోషంగా ఉంటారని ఊహించుకునొచ్చాం. మీరు సంతోషంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ మీలో మాత్రం ఏ మార్పు లేదు, అలాగే ఉన్నారు. ఏంటి మీరు చెప్పేది? అవును, నీలో ఉన్న పాత లక్షణాలన్నీ పోయి కొత్త దైవం చూస్తావని నువ్వు చెప్పిన మాటలు నీ చేతుల్లో కనిపించలేదు. మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు శ్రవంతి గారు. లేదు, నేనొచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నేనొచ్చింది నిన్ను నీ భార్యని విడగొట్టడానికేనేమో నన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీలో మొదలైంది. మేమక్కడున్నంతసేపు నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. మమ్మల్ని అక్కడి నుంచి పంపించేంత వరకు నువ్వు నిద్రపోలేదు. అంటే మీ ఉద్దేశం? కృష్ణ గారిని అర్జెంటుగా బయలుదేరి రమ్మన్మని బ్యాంక్ నుంచి వచ్చిన కాల్ కూడా నువ్వు చేయించిందేనని నాకు తెలుసు దేవ్.